ఒక రామేణ ఆదినారాయణ గారిని గొప్ప వ్యక్తి ఉండేవారు. ఆయన చాలా పెద్ద డోనర్, గోసేవాపరాయణ. వాళ్ళ మందులు, అనాస మందులు అవి ఇచ్చేవారు. ఆయన ఒక సంస్థ, విజ్ఞాన గోష్ఠి అని ఒక సంస్థ ఉంది. ఆ సంస్థకి అధ్యక్షుడు ఎవరంటే ప్రొవ్వుడు లింగరాజు గారు. నేను సెక్రటరీ. చిత్రం లింగరాజు గారు నా మీద ఎంతో ప్రేమ చూపించడంలో అదో భాగంగా నువ్వు ఉన్నాయా నరసింహశర్మ అని నన్ను ఎట్టి పెట్టారు. చిలుకూరు రామభద్ర శాస్త్రి గారని ఆయనేమో కోశాధికారి. ఎప్పుడు కోశాధికారి పదవి ఇంకోటికి ఇచ్చేవాడు కదా, ఆయనే ఉండేవాడు. మరి ఎందుకో చాలా కష్టపడి చేసేవాడు కనుక అలా ఉండేవాడము. ఉంటే నేను సెక్రటరీ కదా, ఈయన చెప్పినప్పుడు కోశాధికారి చెప్పినట్టు నేను వెళ్ళి రండి అని పిలవడం అవే చేసేవాడిని. 100 సంవత్సరాలు అంటే నాదే కాపీ రైట్. అప్పుడు చాలా అంటే కుర్రాన్ని కదా, అప్పుడు అది రావడమే నాకు పెద్ద అదే కదా పదం అనమాట. లెక్చరర్కి ప్రొఫెసర్ పదవి వచ్చినట్టుగా నాకు 100 సంవత్సరం ఇచ్చారనుకునేవాడిని. సరే, ఆ రామేశ్వర గారి దగ్గర వెళ్ళి, ఏమండి మొన్న మీరు అధ్యక్షత వహించారు కదా, ఈసారి కూడా మీరు అధ్యక్షత వహించాలి అన్నారు. నా డబ్బులు తేరగా దొరికిందా మీకు అన్నది. మీరేంటి డబ్బు ఏంటన్నా? మరి మీరు చెప్పలేదా కోశాధికారి, మీ సాహిత్య సభకి ఎవరిని అధ్యక్షుడు పెడితే వాడే డబ్బు ఇచ్చుకోవాలి కదా. అయ్యో, గతసారి వచ్చాం కదా, డబ్బు ఇచ్చా, మళ్ళీ ఇప్పుడు నన్ను అధ్యక్షుడు అంటే మనకి తెలియదుగా ఆ విషయం. మరి అది నాకు తెలియదు, క్షమించండి అన్న. ఆ విజ్ఞాన గోష్ఠి అనే దానికి నేను సెక్రటరీగా ఉండి చేసినప్పుడు మనకి ఈ ఆధ్యాత్మికవేత్తల ప్రసంగాలు చేయడంలో కవిత్రంలాగా 3 వస్తున్నారు వరుసగా. అది చాలా మంది గమనించట్లేదు. నేను గమనించాను, నేను అనుకుంటాను అన్నట్టు. నేను ఇప్పుడు 3 కనపడుతున్నారు కదా, ఎవరు గరిగిపాటి, సామయాదం, ఇంకో. అప్పుడు పురాణ పండ రామ్మూర్తి గారు, జటావల్లభుల పురుషోత్తం గారు, ప్రభాకర ఉమామహేశ్వర పండిట్ గారు, ఈ 3 రాజ్యం వెళ్తున్నారు. ఆధ్యాత్మిక ప్రవచనాల్లో, ప్రసంగాల్లో, రామాయణాది గ్రంథాల ప్రచారంలో. ఇవన్నీ గొప్పవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు వాళ్ళు. దాంట్లో ఒకళ్ళైన జటావల్లభుల పురుషోత్తం గారిని నేను ఆహ్వానించాను విజ్ఞాన గోష్ఠిలో. ఆ గోదావరి ఒడ్డున సరే ఎవరన్నా పండితులు అంటే వాళ్ళ నమస్కారం చేయడం, కాళ్ళ నమస్కారం చేయడం, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం మొదలు. ఆ గోదావరి గట్టు మీద పెడుతున్నాం. విజ్ఞాన గోష్ఠి హిందూ సమాజంలో సభ. ఆయన మాట్లాడారు. జటావల్లభుల పురుషోత్తం అంటే టిఎస్ ఇలియట్ గురించి కూడా ఇంగ్లీష్లో ఎక్స్ప్రెషన్ రాసిన వ్యక్తి, చాలా గొప్పవాడు. సరే, ఆ పురుషోత్తం గారిని రిక్షా కదా, అప్పుడు ఆ రిక్షాలకు తీసుకెడుతూ ఉంటే, అప్పుడు ఇంకా రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి అవ్వలేదు, ఆ స్తంభాలు పెట్టాయి. ఆయన అన్నారు నాతో, ఎవరు జటావల్లభుల వారు, ఈ బ్రిడ్జి ఎప్పటికి పడుతుందయా అన్నారు. ఈ బ్రిడ్జి ఎప్పటికి పడుతుందయా అన్నారు. త్వరలోనే పడుతుందండి అన్నారు. మన వాళ్ళే కడుతున్నారా అన్నారు. ఇక్కడ బ్రిడ్జి పడుతుంది, ఎప్పటికి పడుతుందయా అంటే నిర్మాణం. మీరు అన్నది ఏమో ఇలా అన్నదే, మన వాళ్ళే కడతారంటే పడిపోతుందని అర్థంలో. ఈ కవుడికి కానీ ఆయన ఆ మాట సరదాగా అన్నప్పటికీ ఇప్పుడు అదే జరుగుతున్నాయి మనకి. జరుగుతుంది. అందుకని ఎక్కువ వద్దులేండి మాట్లాడి. రోడ్ కమ్ రైలు బ్రిడ్జి అప్పుడు వేసి, అలాగే జటావల్లభుల పురుషోత్తం గారితో, అలాగే మధురా పంతులు వారు, శరభయ్య గారు, నారాయణ రెడ్డి గారు. మేము తర్వాత ఒక కాగితం మీకు చూపిస్తాం, అది దీంట్లో చూపిస్తే మంచిది. శతాధిక కవి సమ్మేళనం అని ఇంకోటి, ఈ ఇదేంటి విజ్ఞాన గోష్ఠికి సెక్రటరీగా చేశాను. తర్వాత కవిత్వం అనే సంస్థ నేను కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ గారు కలిసి పెట్టాం. ఆయన నేను బాగా రియలిస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరు కలిసి చేసేవాళ్ళం. కవిత్వం అనే సంస్థ, దాంట్లో యాకూబు ఇలాంటి కొత్త కవులు, అఫ్సరు, వీళ్ళందరూ కవిత్వాలు చదవడం. ఇంకా సభ ఉండేది కాదు, వాళ్ళ కవిత్వ పఠనం, పొయిటరీ రిసైటేషను, కవితా ప్రమేయం అని పెట్టాం. అదే అన్నారుగా ప్రమేయం. వాళ్ళు ప్రమేయం కల్పించుకుని కొంత మాట్లాడతారు అంతే, మన కవి యొక్క కవిత్వం. అలాగే అఫ్సరు, వీళ్ళు చాలా ప్రొఫెసర్లు, ఆర్వి సుందరం గారు, వీళ్ళందరూ దాంట్లో చేశారు. దానికి సెక్రటరీ, ప్రెసిడెంట్ అనే లేకుండా మేము ఇద్దరం చేసేవాళ్ళం. ఇది అయ్యాక తర్వాత నేను ఎవరి చేత ఒక సంస్థ పెట్టించడం ఒక అలవాటు. నాకు లైబ్రరీలో ఉంటున్నాం కదా, ఆ ఫ్యాంప్లెట్స్ నేనే పంపించేవాడిని. అక్కడికి వచ్చి వాళ్ళందరూ ఇంటికి వెళ్ళకుండా అక్కడే ఇచ్చేవాడిని. పురాణ పండిత శ్రీనివాస్ అనే మంచి రచయిత, ఏదైనా ఇట్టే గ్రాస్ చేసి, ఆయన పురాణ పండిత రాధాకృష్ణమూర్తి గారు అబ్బాయి,
అతని చేత జీవన సాహితీ అనే సంస్థ పెట్టించారు. జీవన సాహితీ అనే సంస్థ ఒక ప్రత్యేక సంచిక వేశారు. దాంట్లో ఆర్ఎం చెల్లా గారు పెద్ద పెద్ద వాళ్ళు అందరు రాశారు. ఆ జీవన సాహితీ బెట్రాన్ రస్సెల్ జయంతి చేస్తే ఆనాడు హిందూ పత్రికలో అది బ్రహ్మాండంగా రాసేది దాని గురించి. అలా జీవన సాహిత్యం ఒకటి. నెక్స్ట్ ఎవరు ఏ సాహిత్య సంఘం వాళ్ళు చేసినా దాన్ని నా ఇన్వాల్వ్మెంట్ ఉండి. చిత్రం ఏంటంటే పోతుగు సూర్యనారాయణమూర్తి గారు సాహిత్య కౌచం అని ఒక సంస్థ పెట్టారు. దాంట్లో కూడా నేను వర్క్ చేసేవాడిని. దాంట్లో సెక్రటరీ ఉండడం మనకు అవసరం లేదు. ఎందుకంటే నరులు మేమే, బ్యానర్లు మేమే, అన్ని మీరే అని బ్యానర్లు కూడా నేను మాట్లాడుతుంటే అందరూ హాయిగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకు అందరం సమర్పణ కదా. శర్మ గారు వచ్చారంటే ఇంకా లేవచ్చు లెక్క. ఎప్పుడు ఇది 25 సంవత్సరాల లోపల. తర్వాత నుంచి నేను వక్తలవడం, నేను కొన్ని సభలకి అధ్యక్షత వహించడం. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఉమెన్స్ కాలేజీలో ఒక సభకి ఆరుద్ర గారి సభకి నన్ను అధ్యక్షత వహించమన్నారు. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏదో మాట్లాడడం అది జరిగింది. ఇంకో చోట కూడా అలాంటి అవకాశాలు వచ్చాయి. మధునా పంతులు వారు అధ్యక్షత వహించి ఆయన ఏదైనా దైహికమైన కార్యక్రమం ఏమైనా అవసరం కిందకి దిగినప్పుడు నేను అధ్యక్షుడిని అయిపోయేవాడిని. నేను ఎప్పుడు ఆయనకి దైహిక కార్యక్రమం వస్తే బాగుండు, నేను అధ్యక్షుడిని అవుతానని అనుకునేవాడిని. ఎందుకంటే ఆ సరదా ఉంటుంది, మనిషికి సరదా ఉత్సాహం. నేను ప్రేమ కవితలు కూడా రాస్తూ ఒకటి దీంట్లో రాశాను, హృదయం దోచేయడం. ఒకసారి ఒక స్వాతంత్ర సమర యోధుడు గాడిచెర్ల అశ్వరావు గారి మీద ప్రసంగం ట్రైనింగ్ కాలేజీలో పెట్టారు. ఉమెన్స్ ట్రైనింగ్ కాలేజీలో అద్దెపల్లి వాళ్ళు మాట్లాడేస్తున్నాం ఆ స్వాతంత్రం సమరం అంటారు. అందరూ చదువుకున్న లేడీస్, బీఈడి కాలేజీ స్టూడెంట్స్ అంటే ఎలా ఉండాలి, వాళ్ళు ఏవో మాట్లాడుకున్న చీరలు, బంగారాలు, నగలు ఏవో మాట్లాడుకుంటున్నారు. ఆఖరికి వాళ్ళు నన్ను మాట్లాడమన్నారు. వాళ్ళని ఎలాగా చెప్పడం అని కొన్ని ప్రేమ కవితలు వినిపించా వాళ్ళకి. అది వినిపిస్తూ దీంట్లో ఒకటి రాశాను, హృదయం దోచేయడం, దులిచేయడం. రామచిలుకలు జామకాయల్ని కొడతాయి, భామచిలుకలు గుండెకాయల్ని కొడతాయి. ఒక చిన్న చిలిపి ప్రశ్న వేస్తాను, ప్రేమ లేఖలు రాశారు ఎప్పుడైనా? ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు అడుగుతున్నావు అమ్మాయి. అంటే ప్రేమ కవిత్వం రాశారు కదా, అందుకని. అయితే నేను నాకు ఆయన స్టోరీ టెల్లర్ ఆల్సో.